నీవెంత మంచి దేవుడవు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా, నలవైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నాండగా, కావరిది అగాధ జలములలో జయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. సన్నిధిలో నేను ఉంటానయ్యా, ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఐదు గుణ లక్షణాలు ఎవరిలో కనబడతాయో వాళ్ళకి దేవుడు అనొచ్చు అన్నాం. అయితే ఫస్ట్ ఏంటి? పరిశుద్ధుడు. ఎవరున్నారా? ఎవరు లేరు. రెండోది ఏంటి? సర్వశక్తిమంతుడు. ఎవరిలో అంత పవర్ఫుల్ ఉంది ఎవరికైనా? లేదు. మూడోది సర్వంతరామి. ఏంటి? సర్వంతరామి అంటే అమెరికాలో దేవుడు ఉన్నాడు, ఇండియాలో ఉన్నాడు, లండన్లో ఉన్నాడు, పాకిస్తాన్ ఉన్నాడు, ఎక్కడ పోయినా సర్వంతరామి. రోజు మనిషి ఆరోగ్యం కొరకు, ఆనందం కొరకు, ఆశ్రయం కొరకు పడని తిప్పలు లేవు, తిరగని చోటులు లేవు, చెయ్యని పని లేదు, తిరగని డాక్టర్ లేవు కదా. ఎక్కడ వెళ్ళినా ఏ చోట వెళ్ళినా మనిషికి కావలసింది ఆరోగ్యం, ఆనందం, ఆశ్రయం. ఈరోజు కనిపించే ఈ ఆశ్రయాలు, ఈ ఆనందాలు, ఈ యొక్క ఆరోగ్యములు కొంచెం ప్రాంతం నుంచి ప్రభువా నీ దాసుని మీరు నడిపించారు. ప్రభువా నీ దాసు నిలబెట్టుకుని చక్కని మాటలు మీరు మాకు అందించారు. దేవా తండ్రి